ఈ మహానాడు అనేది తెలుగు జాతి గురించి పెట్టిన పార్టీకి దిశానిర్దేశం ఇచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికను ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పడానికి ఉపయోగపడే ఒక సభ అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారికి పాదపద్మములకు నమస్కారాలు సమర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నవ్యాంధ్ర శిల్పి, కోట్లాది ప్రజల ఆశాదీపం, ఒక విజనరీ నాయకుడు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆత్మ గౌరవంతో ఉండాలి, ఢిల్లీ నడివీధుల్లో తెలుగు వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అనుకుంటే అదే ఆత్మగౌరవాన్ని ముందుకు నడిపిస్తూ అదే ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఢిల్లీ నడివీధుల్లోనే కాదండి, ప్రపంచం ఏ మూలకెళ్ళి జై తెలుగుదేశం అంటే నలుగురు బయటకు వస్తారు జై తెలుగుదేశం అని. ఆ రకంగా క్రియేట్ చేసిన గౌరవ విజనరీ నాయకుడు, మనందరి అభిమాన నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నిత్య విద్యార్థి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నవశకానికి నాంది పలికిన వ్యక్తి. ఈరోజు ఈ మాట నేను పర్టికులర్గా చెప్పాలి, ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు చేస్తూ ఉంటే ఈరోజు నెల్లూరులో మహానాడు కొంచెం క్యాన్సిల్ అయింది. మన విజువల్గా మనందరం కూడా ఇలా ఈరోజు వర్చువల్గా చేయాలి అని అనుకునేటప్పుడు నేను కొంచెం బాధపడ్డా. అయ్యో, ఫస్ట్ టైం లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు చెప్పుకుంటున్నామే, ఈరోజు ఇలా అయింది ఏంటి అనుకుంటే దానికి 10 కాదు 20 ఇంతలు ఈరోజు మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో జరుగుతుందంటే లోకేష్ బాబు గారు వెరీ బ్లెస్డ్ అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి, మనందరికీ కూడా తెలుస్తుంది. యువగలం అధినేత, ఎంతోమంది యువకుల తాలూకా తన గలాన్ని తన గలంగా ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు హైబ్రిడ్ విధానంలో ఈ స్క్రీన్ల ముందు కూర్చున్న ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా 14 లక్షల 15 లక్షల మంది కుటుంబ సభ్యులకి ఈరోజు ఇక్కడే ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ వేదిక సాక్షిగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం, ఒక సామాన్య కార్యకర్తని అనుకునే చెప్పే కానీ ఒక సామాన్య టీచర్ని, ఒక సామాన్య కార్యకర్తని, ఎక్కడో వెనకాతల ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, వెనకాతలు ఎక్కడ ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, కేవలం ఒక టీచర్ ఏం చదువుకున్నావమ్మా అని ఆ రోజు రాజకీయాలకు తీసుకొచ్చి ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచోబెట్టడమే కాకుండా అత్యంత ప్రాధాన్యత రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నాయకుడికి పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశంలో మీ అందరికీ కూడా తెలియాలి. ఈరోజు ఒక భావోద్వేగం మహానాడు పండుగ అంటేనే. మహానాడు పండుగ ఈరోజు మనం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడాం, కానీ ఇంతకుముందు మహానాడు పండుగ అంటే కిలోమీటర్ నడవటానికి తుండిగుడ్డలు, పసుపు గుడ్డలు, చేతులు చవటలు తుడుచుకుంటూ వచ్చిన సందర్భాలు మనం మర్చిపోలే. ఈ రోజు అక్కడ ఏం భోజనాలు పెడతారో భోజనాల గురించి మేము రాలేదు. మండు టెండర్లు, రోహిణీ కార్తెలు అంటే బండరాయలు కూడా పగిలిపోయి ఎండలో సైతం మహిళలు కూడా పుట్టింటికి వచ్చామని ఆనందంలో తీసుకొచ్చే పరిస్థితిని కూడా చాలా సందర్భాల్లో మనం చూసిన సందర్భం. అటువంటి మహానాడు ఈరోజు మహిళలకు అంకితం చేసిన ఘనత కలిగిన నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు మహిళలందరి తరపున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఈరోజు మహానాడు తెలుగు మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పాం, కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలకి ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి. ఆ రోజు మహిళలకి ఆ రోజు మనందరికీ తెలుసు, ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అని చెప్పి పుట్టింటిలోనే కాదు అత్తింటిలోనూ కూడా గౌరవం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు పద్మావతి యూనివర్సిటీ ద్వారా మహిళలను విద్యకు దగ్గరగా చేయాలి అనుకోవడం, కానీ రాజకీయాలకు ఎక్కడో వంటింటి కుందేలుగా ఉండే మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించడం, కానీ మళ్ళీ తిరిగి ఈరోజు చట్టసభలలో సైతం 33% రిజర్వేషన్ని ఎవరు కల్పించినా కల్పించకపోయినా దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అవకాశం ఇస్తున్న ఏకైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. విమర్శకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, విమర్శకులకి సవాలు ఇస్తున్నా, మహిళల ఓట్ల బ్యాంకుతో గెలిచేమో మహిళా సాధికారత సాధిస్తామనుకున్న ప్రతి ఒక్క పార్టీ కూడా ఎస్ మా బాటలోకి రండి, మా బాటలో అనుసరించి మీ సత్తా ఏంటో చూపించే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఆ రోజు మున్సిపల్ కర్ణాల వ్యవస్థల నుంచి
ఆ రోజు బయటకు తీసుకొచ్చి మాండలిక వ్యవస్థలకి ముందుకు తీసుకొచ్చి ఆ రోజు గ్రామీణ వ్యవస్థ నుంచి కూడా రాజకీయాలు పరిచయం చేసిన ఘనత, ఆ రోజు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన, ఆ రోజు పెన్షన్లు ప్రవేశపెట్టిన, జనతా వస్త్రాలు ఇచ్చిన, హౌస్ స్కీమ్ ఇచ్చిన, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా సంక్షేమం అన్నది అలవాటు చేసిన, సంక్షేమం అన్నది చూపించినా కూడా మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి 44 సంవత్సరాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఏ రోజైతే అదే లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి తన భుజ స్కంధాల మీద ఈ తెలుగుదేశం పార్టీని వేసుకున్నాడు ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎంతో మంది ఎన్నో మాటలు పడ్డారు, అయినా కూడా ఎక్కడ కొంచెం చెక్కు చెదరలే.